నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు నూతన జాతీయ విద్యా విధానం భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని మోదీ ఆకాంక్ష ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రకటించినట్లు వెల్లడి చేతి వృత్తుల ఉత్పత్తులకు ఊతం ఇవ్వాలి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రముఖుల పిలుపు చేనేత కార్మికులకు చేయూత పథకం కొనసాగిస్తామన్న మంత్రి కేటీఆర్ చేనేత మిత్ర ద్వారా 50% రాయితీతో నూలు రసాయనాలు అందిస్తున్నట్లు వెల్లడి దేశంలో పట్టాలెక్కిన తొలి కిసాన్ రైలు రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు దోహదపడుతుందన్న కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ నరేంద్ర సింగ్ తోమార్ నవభారత నిర్మాణంలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసినప్పుడే వాటికి సార్థకత కలుగుతుందని వ్యాఖ్య టిక్టాక్ సహా పలు యాప్లను నిషేధించిన అగ్రరాజ్యం చైనా యాప్లతో దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ట్రంప్ ఆందోళన ఇక వార్తల్లోని వివరాలు కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది రన్వేపై విమానం దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో పైలట్ మృతి చెందారు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు దుబాయ్ నుంచి కోజికోడ్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 190కు పైగా ప్రయాణికులు ఉన్నారు రన్వేపై నుంచి విమానం జారిపడిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ విద్యా విధానం దేశ భవిష్యత్తుకు దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు జాతీయ విద్యా విధానంపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే అంత మంచిదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన కాంక్లేవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉన్నత విద్యలో పరివర్తన సంస్కరణల అంశంపై ప్రసంగించారు ముందు తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండాలనే లక్ష్యంతోనే కేంద్రం నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు వేగంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడించారు నూతన విద్యా విధానం అమలు ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని దేశవ్యాప్తంగా మేధావులందరూ దీనిపై చర్చించాలని ప్రధాని పిలుపునిచ్చారు 4 साल के व्यापक विचार विमर्श के बाद लाखों सुझावों पर लंबे मंथन के बाद राष्ट्रीय शिक्षा नीति को स्वीकृत किया गया है आज देश भर में इसकी व्यापक चर्चा हो रही है अलग अलग क्षेत्र के लोग अलग अलग विचारधाराओं के लोग अपने व्यूज दे रहे हैं राष्ट्रीय शिक्षा नीति को रिव्यू कर रहे हैं ये एक हेल्दी डिबेट है ये जितनी ज्यादा होगी उतना ही लाभ देश की शिक्षा व्यवस्था को मिलेगा ये भी खुशी की बात है कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है ये एक इंडिकेटर भी है कि लोग बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे वो उन्हें देखने को मिले हैं वैसे कुछ लोगों के मन में ये सवाल आना बहुत स्वाभाविक है कि इतना बड़ा रिफॉर्म कागज पर तो कर दिया लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा यानी अब सबकी निगाहें इसके इम्प्लीमेंटेशन की तरफ है इस चैलेंज को देखते हुए व्यवस्थाओं को बनाने में जहां कहीं कुछ सुधार की आवश्यकता है वो हमें सबको मिलकर के करना है और
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన చేనేత రంగానికి ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో 5 ఏళ్ల కిందట చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత హస్తకళా రంగానికి చెందిన వారందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళలను కాపాడటంలో వారు గొప్ప కృషి చేశారన్నారు. చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు ప్రజల మద్దతు ఇవ్వాలని, తద్వారా ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా చేనేత దినోత్సవాన్ని వస్త్ర మంత్రిత్వ శాఖ వర్చువల్ ప్లాట్ఫామ్పై నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సమూహాలు, నిఫ్ట్ క్యాంపస్లు, 28 వీవర్ సేవా కేంద్రాలు, జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ 5 ఏళ్ల క్రితం ఇదే రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 1905లో ఇదే తేదీన ప్రారంభించిన స్వదేశీ ఉద్యమానికి నివాళి అని పేర్కొన్నారు. చేనేత రంగానికి ఊతం ఇచ్చేలా కేంద్రం పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. आत्मनिर्भर भारत का संकल्प है, उसमें अपनी ओर से योगदान दे। 2015 में माननीय प्रधानमंत्री जी ने उल्लेख किया कि हम सब मिलकर एक इंडिया हैंडलूम ब्रांड को विकसित करें। ध्येय ये था कि हमारे देश के जो बुनकर हैं उनको एक ऐसा प्लेटफॉर्म मिले जिसके अंतर्गत वो हमारे कंज्यूमर्स को क्वालिटी प्रोडक्ट इंश्योर करें। आज माननीय मुख्यमंत्री जी के डिजिटल उपस्थिति में मुझे ये कहते हुए हर्ष है कि 2015 से लेकर अब तक इंडिया हैंडलूम ब्रांड के अंतर्गत 1590 प्रोडक्ट्स का रजिस्ट्रेशन हो चुका है। 180 से ज्यादा इसमें प्रोडक्ट कैटेगरीज हैं। हम चाहते हैं कि कंज्यूमर अवेयरनेस को और कंज्यूमर एक्सपीरियंस को बल मिले। జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి కె తారక రామారావు అవార్డులను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల కలెక్టర్లు, చేనేత కార్మికులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 40,000 మంది చేనేత రంగంపై ఉపాధి పొందుతున్నారని తెలిపారు. నేతన్నలకు కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట అవార్డులు కూడా ఇస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చేనేత మిత్ర ద్వారా నూలు, రసాయనాలపై 50% రాయితీని అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. చేనేత మిత్రలో ఇప్పటివరకు 20,000కు పైగా చేనేత కార్మికులు పేర్ల నమోదు చేసుకున్నారని తెలిపారు. రాయితీల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేనేత లోగో పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోటీలో నెగ్గిన వారికి చేనేత టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి అవార్డు ప్రదానం చేస్తామన్నారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు handloomday.com వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇడుక్కి జిల్లాలోని రాజామలై కొండ చర్యలు విరిపడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. 50కి పైగా కొండ చర్యల శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులు స్థానిక తేయాకు తోటలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. కేరళలో కొండ చర్యలు విరిగిపడి పలువురు దుర్మరణం పాలవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇస్తామన్నారు. కాగా ఘటనా స్థలంలో సహాయక కార్యకలాపాలు చేపట్టేందుకు పోలీస్, రెవెన్యూ, జాతీయ విపత్తు సంస్థ దళాలు రంగంలోకి దించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ట్విట్టర్లో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తున్నామన్నారు. ఘటనా స్థలం నుంచి బాధితులకు వెలికితీసేందుకు వైమానిక దళం సహకారం కూడా తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాత్రి వేళల్లో కూడా సహాయక చర్యలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, స్థానిక పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. రన్వేపై విమానం దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. దుబాయ్ నుంచి కోజికోడ్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 191 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. రన్వేపై నుంచి విమానం జారిపడిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
కృష్ణా నది ఎగువ నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున రైతులకు నీరివ్వాలని సాగర్ చీఫ్ ఇంజనీర్కు సూచించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న సాగర్ ఆయకట్టుకు రైతులకు వానాకాలం పంటలు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా నాగార్జున సాగర్లో ప్రస్తుత నీటి నిల్వ 224 టీఎంసీలుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 42,378 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 552.6 అడుగులు కాగా ప్రస్తుతం 556.6 అడుగులకు చేరింది. నవభారత నిర్మాణంలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీ 2వ దశ శిక్షణ ముగింపు సమావేశంలో సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలకు సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఈ పథకాలకు సార్థకత కలుగుతుందన్నారు. ఇందులో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు తమ అధికార పరిధిలోని ప్రాంతంలో పరిపాలన స్థానిక భాషల్లో జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. భారత ప్రథమ ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్నట్టుగా పేదరికం, వివక్షాలని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమ ప్రసంగాల సంకలనం 65 కాన్వర్జేషన్స్ను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. माध्यम से ही सही आप सबको संबोधित करने का अवसर मिला है, मुझे हर्ष है. आई एम एड्रेसिंग यू फ्रॉम द सरदार पटेल कॉन्फ्रेंस हॉल इन उपराष्ट्रपति निवास, and I think quite appropriately so because you belong to what has been famously described as the steel frame by the late Sardar Vallabhbhai Patel, who was instrumental in creating the All India services. The civil service that Sardar Patel dreamt of was an administrative setup that worked jealously to create a new nation that would fight poverty and discrimination and make India a great country. I am told that you have a very rigorous training schedule, and during these 2 years you have had a good grounding in a number of subjects of public administration, economics, law, political science and constitution, management, history and culture and language. I am happy that you learned the language of the people you are going to serve. Unless the language of administration is the local language, we may not be able to effectively address the felt needs of the people. This is my conviction. The language of administration has to be the local language, the official language of the state. And also medium of instruction up to a particular level must also be in mother tongue. And then one must learn other languages like you have learned English. బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమం 1971లో అమరులైన భారత సైనికులకు ఆ దేశం ఒక స్మారక స్తూపాన్ని నిర్మించనుంది. బంగ్లా స్వతంత్రం 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్తూపాన్ని నిర్మించనున్నట్లు ఆ దేశ యుద్ధ వ్యవహారాల మంత్రి ఏకేఎం ముజ్బుల్ హక్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అలనాటి యుద్ధంలో భారతదేశం అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరువలేమని హక్ అన్నారు. బంగ్లాదేశ్లో భారత్ హైకమిషనర్ రీవా గంగూలీ ఇరు దేశాల సంబంధాలు కాలపరీక్షకు నిలిచాయని, ద్వైపాక్షిక ఆర్థికాభివృద్ధికి పరస్పరం ఎన్నో చర్యలు తీసుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒప్పందం చేసుకున్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి అశోక్ బాబ్డే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక వ్యాజ్యాన్ని ప్రస్తావిస్తూ దేశంలోనే ఒక రాజకీయ పార్టీ మరొక దేశంతో ఒప్పందం చేసుకోవటమేమిటని బాబ్డే అన్నారు. 2008లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందం ఇటీవల అనేక విమర్శలకు గురైంది. ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఫిర్యాదు ఉపసంహరించుకోవడానికి కక్షిదారులకు అనుమతి ఇస్తూ వారు సంబంధిత హైకోర్టులో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే బాగుంటుందని బాబ్డే అన్నారు. ఈ అవగాహన పత్రంపై కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ, చైనా తరపున షీ జిన్పింగ్ సంతకాలు చేశారు. అనంతరం చైనా కాంగ్రెస్ పార్టీకి వరుసగా 3 సంవత్సరాలు ₹1 కోటి చొప్పున డొనేషన్లు అందజేసింది. అమెరికన్ విదేశాంగ మంత్రి మైకెల్ ఆర్ పాంపియో నేడు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ఫోన్ సంభాషణ చేశారు. ద్వైపాక్షిక సహకార ఒప్పందాలు, అంతర్జాతీయంగా బహుముఖ సహకారం, కోవిడ్-19, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సమస్యల కోసం భారత్ అమెరికా మైత్రి ఎంతో అవసరమని జయశంకర్ అన్నారు. అన్ని అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింతగా కొనసాగించాలని ఇరువురు అంగీకరించారు.
ఈ సంవత్సరాంతంలో ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. దేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 13.5 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 49,769 మంది వైరస్ నుంచి కోలుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా వైరస్ రికవరీ రేటు 67.98% పెరిగింది. ఇదిలో ఉండగా కొత్తగా 62,538 మందికి కరోనా సోకింది. దేశంలో కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఒక్క రోజులో ఇంతమందికి వైరస్ సోకటం ఇదే మొదటిసారి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,27,074కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో సుమారు 6 లక్షల యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. నిన్న ఒకరోజే 886 మంది వైరస్తో చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 41,585కు పెరిగింది. అయితే మరణాల రేటు క్రమేణా తగ్గుతూ వస్తుందని, ప్రస్తుతం ఇది 2.05%గా ఉందని అధికారులు తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,39,042 కరోనా పరీక్షలను నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు 2,27,00,000 దాటినట్లు భారత వైద్య పరిశోధనా మండలి తెలియజేసింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.7% ఉంది. ఇది దేశ సగటు 67.62% కంటే ఎక్కువ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. రాష్ట్రంలో కొత్తగా 2,207 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 532 ఉన్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కు చేరాయి. వైరస్ ప్రభావంతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం 1,136 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. 53,239 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా 23,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,66,984 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ బాధితులు 14,837 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలియజేసింది. కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు కృషి చేస్తున్న పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ దిశగా మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ను త్వరగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు గ్యావీ వ్యాక్సిన్ అలయన్స్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్లతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద సిరం ఇన్స్టిట్యూట్ తయారు చేసే కోవాక్సిన్ అభివృద్ధి, మార్కెటింగ్కు గేట్స్ ఫౌండేషన్ $150 మిలియన్ సమకూరుస్తుంది. వచ్చే ఏడాదిలోగా భారత్కు తక్కువ ఆదాయపు దేశాలకు 100 మిలియన్ డోసులను అందించేందుకు ఒప్పందం కుదిరినట్లు సిరం ఇన్స్టిట్యూట్ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలతో పోటీపడి సత్వరమే తాము అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆ సంస్థ పేర్కొంది. కాగా ఈ ఒప్పందం కింద కోవాక్సిన్ ధరను డోస్కు $3 ఖరారు చేశామని, 92 దేశాలకు అందజేస్తామని గ్యావీ వ్యాక్సిన్ అలయన్స్ తెలియజేసింది. సీరం ఇన్స్టిట్యూట్తో కుదుర్చుకున్న ఒప్పందంతో సురక్షితమైన, నాణ్యమైన వ్యాక్సిన్లు తయారు చేయడంలో భారత్ ఈ రంగంలో సాధించిన విజయాలు తేటతెల్లమవుతాయని ఆ సంస్థ పేర్కొంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కరోనా కట్టడిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్లో 100 పడకల కరోనా ఆసుపత్రిని ప్రారంభించామని, ఇందులో 67 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరోనా బాధితులకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారిని ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు సంప్రదించి అవసరమైన ఆరోగ్య సూచనలు అందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 220 పడకల కరోనా హాస్పిటల్గా మేము సపరేట్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో మేము దాదాపు 5,600 టెస్టులు మేము చేయడం జరిగింది. అందులో 1,195 వరకు పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హోమ్ క్వారంటైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల ఇంజెక్షన్స్ కొనుగోలు చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ని కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఉదాహరణకు మా జిల్లాలోనే 26 సెంటర్లలో టెస్టింగ్ కిట్స్తో ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ పకడ్బందీగా 26 సెంటర్లలో కరోనా టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. పాజిటివ్ వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా హోమ్ ఐసోలేషన్లో ట్యాబ్లెట్లు ఉచితంగా, పండ్లు ఉచితంగా, వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ప్రతిరోజు డాక్టర్ కానీ నర్సు కానీ వాళ్ళను అందుబాటులో ఉండేటట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్లుంటే దాదాపు 67 వెంటిలేటర్లను ఏర్పాటు చేసుకున్నాం. కేటీఆర్ గారి కృషితో, ఈరోజు ఈటల రాజేంద్ర గారి కృషితో ఈరోజు ప్రపంచానికి సరఫరా అయ్యేటువంటి 3వ వంతు మెడిసిన్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచే సరఫరా అయ్యేటట్టు కూడా ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
తల్లిపాల వారోత్సవాలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు తల్లిపాల ప్రాముఖ్యతను చాటి చెప్పేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శిశువుకు రోగనిరోధక శక్తి పెరగాలంటే తల్లిపాలు తప్పక పట్టించాలని ఇంటింటికి వెళ్లి అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా పరిధిలోని 7 ప్రాజెక్టులలో 1837 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 19,054 మంది గర్భిణీలు, బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. 200 ml రోజు చొప్పున నెలకి 15 ప్యాకెట్లు దాకా ఇస్తున్నారు. కందిపప్పు, బియ్యం, నూనె, పప్పు అన్నీ ఇస్తున్నారు. మా బాబుకు కూడా పిండి ప్యాకెట్, పాలు, పిండి ప్యాకెట్ 16 గుడ్లు నెలకి ఇస్తున్నారు. తల్లిపాలే బిడ్డకు అమృతంతో సమానమని మన పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం 3 విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ పిల్లలకి అంటే ముర్రు పాలు అనేటివి పుట్టిన వెంటనే వీలైనంత త్వరగా పట్టించాలి. లాక్డౌన్ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత్ ఆత్మనిర్భర్ ప్యాకేజీ సిద్దిపేట జిల్లాలోని పలు పరిశ్రమలు తిరిగి ఉత్పత్తులు ప్రారంభించడానికి దోహదపడింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పరిశ్రమలకు బ్యాంకులు రుణాలు అందజేస్తున్నాయి. ఈ రుణాలతో పలు పరిశ్రమలు పునః ప్రారంభమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ నూతన విప్లవానికి నాంది పలుకుతోందని సిద్దిపేట జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. లాక్డౌన్తో ఉత్పత్తి లేక, మార్కెటింగ్ లేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తల్లదిల్లుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయం తీసుకుందని పరిశ్రమల యజమానులు తెలిపారు. The lockdown will be started in that and case business in that totally the lockdown will be case central government was given the 20 lakhs crores, and in that case my factory was given that 20 lakhs with the bank surety, without surety. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు మాకు లేబర్ కానీ వాళ్ళకి కానీ అందరము మంచిగా పని చేసుకుంటున్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు అందించిన కార్యక్రమంలో భాగంగా మనం కూడా లోన్స్ అన్ని ఆత్మనిర్భర్ కింద కోవిడ్ టర్మ్ లోన్స్ అన్ని శాంక్షన్ చేయడం జరిగిందండి. ఈ క్రమంలో మనము మేజర్గా త్రిమూర్తి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గారికి మనము 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ విధంగా అనేక వర్గాల్లో ఉన్న లోన్ కస్టమర్లకి, ఓడీ కస్టమర్లకి కూడా మనం ఇది శాంక్షన్ చేయడం జరిగిందండి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆపివేయాలని ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. పోతిరెడ్డిపాడు అంశంలో తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తుందని విమర్శించారు. ఏపీ చేపడుతున్న పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు మొదలైతే అందుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ 2 ప్రాజెక్టుల వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై దక్షిణ తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేయాల్సిందన్న అవసరం ఉందన్నారు. హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడి ఆలయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్తో కలిసి అక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. 40 మంది అక్టోపస్ కమాండో బృందం ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. ఒకవేళ ఉగ్రవాదులు చిన్న నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే అట్టి పరిస్థితుల్లోనూ ఎలా అదుపు చేయాలని సూచించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. ముష్కరులు దేవాలయంలో డిటోనేటర్లు, బాంబులను అమర్చితే ఎలా నిర్వీర్యం చేయాలి, వాటి బారి నుంచి భక్తులు, ఆలయ సిబ్బందిని సురక్షితంగా ఎలా విడిపించాలన్నది మాక్ డ్రిల్లో అక్టోపస్ సిబ్బంది చూపించారు. ప్రజల్లో భరోసా కల్పించడం కోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని అదనపు డీసీపీ గిరిధర్ తెలిపారు. ఉన్నత విద్యారంగానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ మార్గదర్శకాలను విడుదల చేశారు. అప్రెంటిస్షిప్ లేదా ఇంటర్న్షిప్తో కూడిన డిగ్రీ కోర్సుకు కూడా మార్గదర్శకాలు విడుదల చేశారు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు కావాలన్న లక్ష్యం మేరకు కిసాన్ రైలులను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. రైతుల ప్రయోజనం కోసం దేశంలో ప్రవేశపెట్టిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో కలిసి రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్లోని దానాపూర్ వరకు నడిచే తొలి కిసాన్ రైలుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు పచ్చజెండా ఊపారు. శీతల వ్యాగన్లను ఉండే ఈ కిసాన్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. త్వరగా పాడైపోయే పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కిసాన్ రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
రైతుల కష్టాల నుంచి గట్టెక్కి స్వావలంబన సాధించాలని, సుసంపన్నం కావాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు. తమ ఉత్పత్తులను చాలా వేగంగా, తక్కువ వ్యయంతో రవాణా చేసే అవకాశం రైతులకు కలిగిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతులు తాము పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వీలును ఈ కిసాన్ రైలు ద్వారా కలుగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్లో నిడారంభంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ మనోజ్ సిన్హా చేత లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఓ రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను గత ఏడాది జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్కు గిరీష్ చంద్ర ముర్ము తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరించారు. ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియుక్తులు కావడంతో ఆయన స్థానంలో మనోజ్ సిన్హా రెండో లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 3 సార్లు లోక్సభకు ఎన్నికైన మనోజ్ సిన్హా నరేంద్ర మోదీ తొలి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. I, Manoj Sinha, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as the Lieutenant Governor for the Union Territory of Jammu and Kashmir, except as may be required for the due discharge of my duties as such Lieutenant Governor. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న చెన్నై పోర్ట్ బ్లేయర్ అనుసంధాన ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 2300 కిలోమీటర్ల పొడవైన ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు సముద్ర గర్భంలో నిర్మితమైంది. అండమాన్ నికోబార్ దీవుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు పోర్ట్ బ్లేయర్, స్వరాజ్ దీప్, లిటిల్ అండమాన్, కార్ నికోబార్, కెమెర్టా, గ్రేట్ నికోబార్, లాంగ్ ఐలాండ్, రంగత్లను కలుపుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా వేగంగా మొబైల్, ల్యాండ్లైన్, టెలికాం సేవలు అందుతాయి. ప్రస్తుత సామర్థ్యం కన్నా 3 నుంచి 4 రెట్ల వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ 2018 డిసెంబర్ 30న పోర్ట్ బ్లేయర్లో శంకుస్థాపన చేశారు. 1224 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలోపే పూర్తి చేయడం విశేషం. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. నూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని, భావితరాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ విద్యా విధానంలో పరివర్తనాత్మక సంస్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాని ప్రారంభ ఉపన్యాసం చేశారు. నూతన విద్యా విధానాన్ని సమగ్రంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత రంగానికి, హస్తకళా రంగానికి చెందిన వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ హస్తకళలను కాపాడటంలో వారు గొప్ప కృషి చేశారని ట్విట్టర్లో తెలిపారు. చేతితో తయారు చేసిన వాటికి మద్దతు ఇవ్వాలని, తద్వారా ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేయాలని అన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణానది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున రైతులకు నీరివ్వాలని సాగర్ చీఫ్ ఇంజనీర్కు సూచించారు. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 224 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రైతు బీమా పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను 1141 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2019-20 బీమా గడువు ఈ నెలతో ముగియనున్నది. దీంతో ఈ ఏడాది కొత్తగా బీమా చేయించాల్సి ఉంటుంది. రైతుల తరపున బీమా మొత్తాన్ని ఎల్ఐసికి ప్రభుత్వం చెల్లించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నూతన జాతీయ విద్యా విధానం భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని మోదీ ఆకాంక్ష. ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రకటించినట్లు వెల్లడి. చేతి వృత్తుల ఉత్పత్తులకు ఊతం ఇవ్వాలి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రముఖుల పిలుపు. చేనేత కార్మికులకు చేయూత పథకం కొనసాగిస్తామన్న మంత్రి కేటీఆర్. చేనేత మిత్ర ద్వారా 50% రాయితీతో నూలు, రసాయనాలు అందిస్తున్నట్లు వెల్లడి. దేశంలో పట్టాలెక్కిన తొలి కిసాన్ రైలు రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు దోహదపడుతుందన్న కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమార్. నవభారత నిర్మాణంలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేసినప్పుడే వాటికి సార్థకత కలుగుతుందని వ్యాఖ్య. టిక్టాక్ సహా పలు యాప్లను నిషేధించిన అగ్రరాజ్యం. చైనా యాప్లతో దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ట్రంప్ ఆందోళన.